ప్రభునేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మత్తయి సువార్త 26వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు ధ్యానించుకుందాం. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి, 2 దినములైన పిమ్మట పస్క పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగించబడుననియు మీకు తెలియనని చెప్పెను. ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, కయాపాను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి, యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలుగకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఈ 5 వచనాలలో యేసు ప్రభువారి యొక్క శిలువ శ్రమ గురించిన ప్రారంభం అనేది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు సమాధానానికి కర్త, సమస్యలకు పరిష్కారకుడు. ఆయన మన కొరకు, మన పాపముల కొరకు, ప్రజలందరి పాపములు మోసుకుని పోవు గొర్రెపిల్ల. ఆయన సాధుగా ఈ లోకానికి వచ్చి, ఒక గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి, తండ్రి అయిన దేవుడు తనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు గైకొనుచు తండ్రైన దేవుని మహిమార్థమై తండ్రి చిత్తము నెరవేర్చినటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు. ఇక మనం చూస్తున్నప్పుడు తన శిష్యులతో ప్రభువారు మాట్లాడుతూ జరగబోతున్నటువంటి సంభవాల గురించి ఆయన తెలియచేస్తున్నారు. ఇక పస్క పండగ అనేటటువంటి ఒక పండుగ దినము రాబోచున్నది. ఆయన 2 దినములైన పిమ్మట అని చెప్పి తెలియచేశారు. 2 దినాల తర్వాత పస్క పండుగ వచ్చినప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబట్టకై అప్పగింపబడునని మీకు తెలియనని చెప్పాను. అవునండి, పస్కా పండుగ ఒక విడుదల పండుగ. పస్కా పండుగ అనేది సమస్యల నుంచి, బానిసత్వం నుంచి, కష్టకాల నుంచి దాటిపోయే పండుగ సూచన. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 430 సంవత్సరములు ఐగుప్తు రాజుకి బానిసలుగా జీవించారు. దేవునికి వారు చేసిన ప్రార్థన ఆలకించి వారి మధ్యకు మోసేను దేవుడు నాయకుడిగా పంపించినప్పుడు, మోసే నాయకత్వంలో తనకు సహకారిగా ఉన్న అహరోను, అలాగే తనకు శిష్యుడిగా ఉన్న యెహోషువ దేవుని యొక్క వాక్యానికి లోబడి వీరు ప్రజలకు విడుదల చేయడానికి సిద్ధపాటు కలిగి వారు ఐగుప్తు దేశంలో ఒకరోజు దేవుని ఆజ్ఞ మేరకు పస్కా పండుగ జరుపుకోవడానికి, పస్క బలి పశువును భుజించడానికి ఆ ప్రజలను వారు సిద్ధపరిచినటువంటి విషయాన్ని నిర్గమకాండంలో మోసే వ్రాసినటువంటి పంచగ్రంథమైన ఆ 2వ గ్రంథంలో అది మనము చూడగలం. పస్కా అనేటటువంటి ఆ పండుగకు సాధారణంగా వారు ప్రభు నియమించిన నియమం ప్రకారంగా గొర్రెపిల్ల, గొర్రె మాంసము, పులియని రొట్టెలు, చేదు కూర, ఇది ఆ పండగలో ఖచ్చితంగా వారు
తినడం అనేది ప్రభు వారికి నియమించిన నియమము. అది తినే విధానము ఎలా అంటే, వారు నడుము కట్టుకొని, చేత కర్ర పట్టుకొని, చెప్పులు తొడుక్కొని త్వరపడుచు వెళ్ళిపోవడానికి త్వరపడుచున్నట్లుగా తినాలి. ఇది పస్కా. పస్కా అనే మాటకు నిజమైన అర్థం ఏమిటి అంటే దాటిపోవుట, పాస్ ఓవర్, దాటిపోవుట. ఈరోజు ఆ పండగ యెరూషలేములో జరుపుకోవడానికి వివిధ ప్రాంతం నుంచి ప్రజలు వచ్చి కూడుకొని పస్కా పండుగను వారు చాలా ఘనంగా ఆచరిస్తూ ఉంటారు. ఈ పండుగ సమయంలో వారు ప్రతి చోటను వారు దేవుని నామానికి మహిమకరంగా ఐగుప్తు దేశం నుంచి దాటిపోయిన వచ్చిన బానిసత్వ బ్రతుకు నుంచి విడుదల పొందినటువంటి అనుభూతిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. యేసు ప్రభువారు అంటున్నారు, 2 దినములైన పిమ్మట పస్క పండుగ వస్తుంది. పస్క పండుగలో ఈసారి మీరు దాటిపోవుటకు ఈ ప్రజలందరూ వారి పాప రోత బ్రతుకు నుండి దాటిపోవుటకు ఐగుప్తు దేశంలో అయితే ఒక గొర్రె వారి వారి కుటుంబం మరి పరిమాణము చొప్పున గొర్రెను వారు చంపి ఆ రక్తము వారి యొక్క ద్వారబంధం మీద చిలకరించి ఆ గొర్రె మాంసమును వారు భుజించి విడుదల పొందారు. వారు విమోచించబడి ఉన్నారు. అయితే ఈ ఏడాది అయితే లోక ప్రజల పాపముల కొరకు, లోక కళ్యాణము కొరకు నిజమైన గొర్రె, వధించబడే గొర్రెగా, దేవుని గొర్రెగా దిగి వచ్చిన నన్ను సిలువ మీద వారు బలి చేయబోతున్నారు. వారు నన్ను పట్టుకొని నన్ను సిలువకేసి కొట్టి చంపుదురు. అందులో ప్రధాన యాజకులు, ప్రజలు పెద్దలను, కయాపు అనగా ఆయన ప్రధాన యాజకుని యొక్క ప్రధాన యాజకుని మందిరములో వీరందరూ చేరి కూడి యేసు ప్రభువును ఎలా హతమార్చబోతున్నారో తెలియచేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారికి అది ముందుగానే కనిపిస్తూ ఉంది. ఏ విధంగా మాయోపాయము చేత ప్రభువును పట్టుకుని చంపాలని వారు అధికార ప్రతినిధులు, కయాపు, ప్రధాన యాజకులు ఒక చోట సమకూడి ఏకమై ఆలోచన చేస్తున్నారు అని ముందుకు జరగబోతున్న సంభవాలను యేసు ప్రభువారు ఎరిగిన వారై తన శిష్యులకు ఈ విషయాన్ని ఆయన తెలియచేస్తా ఉన్నాడు. అవునండి, 430 సంవత్సరాల బానిస బ్రతుకు నుంచి ఐగుప్తు దేశంలో వారి వారి కుటుంబ పరిమాణమును బట్టి, వారి సంఖ్యలను బట్టి చాలా గొర్రెలను వారు చంపి ఆ రాత్రి వారు భుజించి విడుదల పొందారు. ఆ బానిసత్వం నుంచి దాటిపోయారు. ఈరోజు మీకు శుభవార్త. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి లోక కళ్యాణం కొరకు, లోక ప్రజల పాపముల కొరకు, వారిని విడుదల చేయట కొరకు ఆయన జన్మించారు. గాబ్రియేలు దేవదూత యోసేపుతో కలిసి మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు ప్రభువారు మనిషిగా పుట్టక ముందే, మరియమ్మ కడుపులో ఉన్నప్పుడే గాబ్రియేలు దూత యోసేపుతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం. తన ప్రజల పాపము నుండి వారిని విడిపించుటకై ఆయన శరీరధారిగా పుట్టబోతున్నాడు. ఆయన పేరు యేసు అని పెట్టవలెను అని చెప్పి మరియమ్మకు, యోసేపుకు పరలోకం నుంచి వచ్చిన దేవదూత వారికి హెచ్చరించాడు. ఈరోజు మనం చూస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రజలందరి పాపముల నిమిత్తము బలిపశుగా వధించబడబోతున్నారు.
తనకు తానే బలి కాలేడు కదా, బలి చేయడానికి మనుషులు ఉండాలి. కనుక యాజకులు, ప్రధాన యాజకులు, అధికారులు, జనముల అధికారులు అందరూ కలిసి ఈయన ప్రజలకు ఎంతో ఉపకారము చేస్తున్నాడు, ప్రజల మధ్య రోగులను బాగు చేస్తున్నాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడు, ప్రజలందరికీ ఎంతగానో ఆదరిస్తున్నాడు. కనుక ఆయనను అలానే విడిచిపెడితే మంచి పేరు పొంది మన చేతిలో ఉన్న ఈ ప్రజలందరినీ మన దగ్గర నుంచి తప్పించగలడేమో అని కుట్ర పన్ని మాయోపాయము చేత యేసును చంపాలని చెప్పి వారు చేసిన ఆలోచన గురించి మనం చూస్తున్నాం. ఈ వాక్యములో యేసు ప్రభువారు ఎలా అయినా హతమార్చాలని వారు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రజలలో అల్లరి కలుగకుండానట్లుగా వారు పండుగలో వద్దు అని చెప్పుకుంటున్నారు. కానీ ఆ పండుగ సమయంలోనే యేసు ప్రభువును హతమార్చడం అనేది విశేషం. ఎందుకు అంటే వారు అయితే పండుగ అయిన తర్వాత మనం చేద్దాం అనుకుంటున్నారు. కానీ పస్కా బలిపశు ఏ దినమైతే చంపబడిందో, ఐగుప్తు దేశంలో పస్కా బలిపశు వారు వధించి ఆ రక్తము తమ ద్వారబంధం మీద చిలకరించినప్పుడు ఐగుప్తు దేశములో ఆ రాత్రి అనేక మంది జ్యేష్ఠ కుమారులను హతమార్చడానికి వచ్చినటువంటి మరణదూత అనేకులకు హతమార్చింది. అయితే ఎంతమంది ఇంటి ద్వారబంధం ఎదుట ఈ బలిపశు రక్తము చిలికరించడం చూసిందో, ఆ మరణదూత దాటిపోయి ఆ రక్తము చెందించని ఇళ్లలో ఉన్న వారికి హతమార్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పండగ సమయంలో ఆయన చంపబడుట ద్వారా ఆయన రక్తము వలన ఎంతమంది అయితే విశ్వాసం కలిగి జీవిస్తున్నారో అంతమందికి తనలో నుండి రక్షణ కలుగుతుంది. ఈరోజు కూడాను ప్రభువైన యేసు నామములో విశ్వాసం కలిగి జీవిస్తున్నామా? మన పాపరూత బ్రతుకు నుండి, శాపము నుండి విడుదల పొంది రక్షణ మనము కలిగి ఆయన రాజ్యములో చేరే భాగ్యవంతులై ఉండగలము. దేవుడు మహిమ స్వరూపుడు, దేవుడు జీవము కలిగినవాడు. ఆయన మన జీవితాల్లో అద్భుతమైన కార్యములు చేయగలడు. కనుక యేసు ప్రభువారు బలిపశు యొక్క ఆ వధించబడిన బలిపశుగా తనకు తాను అర్పించుకునేటటువంటి అనుభూతిని ముందే ప్రవచనాత్మకంగా తెలియచేస్తున్నారు. కనుక ప్రియ నా సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తును మనం అంగీకరిస్తే ఎంత ఘోరమైన పాపములో ఉన్నా, ఎంత ఘోరమైన శోధన శ్రమలలో బానిస బ్రతుకుల్లో ఉన్నా మనకు విడుదల చేసేది యేసయ్య రక్తము, మనకు సంరక్షించింది యేసయ్య నామము. రండి తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, పస్కా బలిపశుగా మా కొరకు వధించబడబోతున్న విశేషమైనటువంటి యజ్ఞము గురించి, మీపైన కుట్ర పన్ని మిమ్మల్ని చంపబోతున్నటువంటి ఆ భయంకరమైన సంఘటన గురించి ఈరోజు మీరు ప్రవచనాత్మకంగా చెప్పి ఉన్నారు. లోకంలో మంచి చేసిన వారికి మనుషులు అంగీకరించరు. ప్రభువా, ఈ లోకములో మంచి చేస్తామన్న వారికి లోకము మాయోపాయము చేత పట్టి చంపుతుంది అన్న విషయాన్ని బయలుపరిచిందులకే మీకు వందనాలు. మా కొరకు, మా పాపముల కొరకు మీరు పస్కా బలిపశుగా హతమార్చబడ్డం, మా అందరికీ మీరు రక్షణ కలిగించడం మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని విశ్వసించి మీరు కార్చిన అమూల్య రక్తములో ప్రతి బిడ్డలు కడగబడి ప్రతి పాపము నుంచి విమోచించబడి శుద్ధులై మీకే మహిమకరంగా జీవించే భాగ్యవంతులుగా చెయ్యుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.